శ్రీహరి గారు, అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. మీరు చూసిండ్రా వాహనాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తున్నారు. పచ్చ జెండా ఊపంగానే ముందుకు సాగుతుంది. నారాయణపేట తల్లులకు చెల్లెలకు చీరలు పంపిణీ ఉంటుంది. అట్లనే పాడి పరిశ్రమ పథకం కూడా ఆర్డర్ ఇస్తారు. పెట్రోల్ పంపు వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. వాకిటి శ్రీహరి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి మన ఈ జిల్లా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు ముందుగా కొబ్బరికాయ కొట్టిండు, వాకిటి శ్రీహరి గారు గుమ్మడికాయ కొట్టిండు. ఇక జుయిజుయిన ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి రథం ఎట్లా ముందుకు సాగానో వారు చెప్తున్నారు. బస్సు కనిపిస్తున్నదా అమ్మా మీకు? మామూలుగా అయితే అన్ని బస్సులు మనయే కదా, ఇప్పుడు ఉచిత బస్సు కదా, మహాలక్ష్మి, మీరందరూ మహాలక్ష్ములు. అయితే కేవలం టికెట్లే ఫ్రీ కాదు, బస్సులు కూడా మీరు బస్సుల యజమానులైండ్రు. ఇప్పుడు స్వయం సహాయ సంఘాల సభ్యులు బస్సును కొని ప్రభుత్వానికి అద్దెకిస్తున్నారు. బాగా పైసున్నోళ్ళు కార్లు లేకపోతే బస్సులు కొని సర్కారు ఆఫీసులకు అద్దెకిచ్చినట్టు ఆర్టీసీకి అసలు మనం వెంటనే ఊహించినమా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరో, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ పెద్దలు రాజేష్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చాలా మంది వేదిక పైన ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ అన్ని ఊళ్ళు అన్ని మండలాలు మొత్తం మన 2 జిల్లాల నుంచి వచ్చిండ్రు. అటు వికారాబాద్, ఇటు నారాయణపేట, అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, అవన్నీ శిలాఫలకాలు, నామఫలకాలను ఆవిష్కరించారు. అక్కడ ఫోటో దిగేటప్పుడు సార్లు సైలెంట్ ఉంటారు, మీరు గట్టిగా సపోర్ట్లు కొడితే వినిపిస్తుంది. వెనుకోళ్లకు ముందోళ్ళకు పోటీ ఎవరికి గట్టి కొడతారు, నిలబడ్డోళ్ళు కూడా చెట్టు దగ్గర ఉన్నోళ్ళు. ఇప్పుడు సార్ వచ్చినాక చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి, కింద కొడితే ఇట్లా ఉంటాయి. ఇంకా పైకెత్తి చప్పట్లు కొడితే మనిషి గుండె కనిపించదు బయటకు. ఇట్లా అంటే గుడి తిరుగుంటాయి కదా, మనిషి గుండెలో దేవుడు ఉంటాడు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. దీపం అంటే జ్ఞానం, వెలుగు. అదిగో అక్షయ పాత్ర హరే కృష్ణ మూమెంట్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున ఇంతకుముందే అనుకున్నాం, పెద్దలు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ, యజ్ఞేశ్వరదాస ప్రభుజీ, రవిలోచనదాస ప్రభుజీ పెద్దలందరినీ సంప్రదాయబద్ధంగా వాళ్ళు వేదికపై పూజా వేదిక దగ్గరకు ఆహ్వానిస్తున్నారు.